హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం హోటల్ స్టైల్ ఇడ్లీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తూ ఇడ్లీ పొడి చేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి 1.5 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు, అంటే మంచి సువాసన వచ్చేంత వరకు ఈ పచ్చిశనగపప్పుని వేగనివ్వాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు మినపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా వేగనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనిద్దాము. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 20 నుంచి 22 వరకు ఇలా మధ్యలోకి తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అరకప్పు పుట్నాల పప్పు వేసుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 1 రెమ్మ వరకు కరివేపాకు తీసుకొని ఈ ఆయిల్లోనే వేగనిచ్చేద్దాము. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేగనిద్దాము. మీకు ముందుగా డౌట్ రావచ్చండి, వీటన్నిటిని ఆయిల్లోనే వేయించవచ్చు, కానీ మనకి ఇడ్లీ పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా విడివిడిగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి హోటల్ స్టైల్ రుచి వస్తుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చిటికెడు ఇంగువ వేసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక వెడల్పు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల పాటు ఈ ఇడ్లీ పొడి అనేది ఫ్రెష్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పొడిని ఇడ్లీ, దోశల్లోకి వేడివేడి నెయ్యితో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.